ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం. చూసారా, గుడ్లన్నీ వేసి ఉడకబెడదాం. గుడ్లు ఉడకబెడదాం. ఇప్పుడు పొయ్యిలకిచ్చి గుడ్లు పెట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే కనుక గుడ్డు బాగా ఉడుకుద్ది అన్నమాట. దాని మీద ఉన్న పెంకు కూడా నీట్గా వస్తుంది. చూపిస్తాను వలిసేటప్పుడు కూడా మీకు. ఆనియన్స్ కట్ చేద్దామండి. మా అబ్బాయి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. నువ్వు వచ్చేసరికి వంట అయిపోవాలి, అందుకని టక్ చేసేస్తున్నాను. ఓకేనా, ఆల్రెడీ కోసి పెట్టాను మీకు చూపించడానికి. చూసారా, కర్రీ చేస్తాను చూద్దాం. గుడ్లు చేసుకున్నాం అండి, చూడండి నీట్గా వస్తాయి. చూసారా, సాల్ట్ వేయడం వల్ల ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ పోసుకుందామండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి, బాగుంటాయి. ఆయిల్ మరిగింది. నెక్స్ట్ ఆనియన్స్, వేసాను కదండి. కొంచెం ఉప్పు వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. కల్లుప్పు అండి, చూడండి కొంచెం ఉప్పు వేసాం కదా, కొంచెం కలుపుకుందాం. తొందరగా ఎగుతాయి ఉప్పు వేయటం వల్ల. చూసారా, ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తాను. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎంత అవసరం లేదండి, ఒక స్పూన్. కలుపుకుందాం ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు. మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఇంకేంది, ఉప్పు కారం పసుపు. ఉప్పు వేసాం కదా ఇందాక, పసుపు కారం వేసుకుందాం. ఇదిగోండి పసుపు, కారం కూడా వేసుకుందాం. చూడండి, కారం కూడా ఒక స్పూన్ అండి. కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. నేను సరిపడా వేసా. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఇదిగోండి ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలండి, లేకపోతే కనుక కట్ అయిపోతాయి ఎగ్స్. ఈ కొంచెం మగ్గిన తర్వాత
చూసి ఉప్పు కారం అది మొత్తం పట్టాలండి ఎగ్స్కి. చూసారా ఎంత బాగుందో. ఉప్పు కారం అన్నీ సరిపోయి ఎర్రగా కొంచెం మగ్గనిద్దాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొంచెం మసాలా వేసుకుందామండి. గరం మసాలా హోమ్మేడ్ అండి, ఇంట్లో తయారు చేసింది. చిన్న స్పూన్ అండి ఇది. నీట్గా నిదానంగా కలిపేసుకుందాం. చూసారా, కొంచెం వాటర్ వేసుకుందాం, మొత్తం బాగుంటుంది. కొంచెం అండి, ఎక్కువ వద్దు, మిగురు కదా, అందుకని కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం. మంచి స్మెల్తో ఎగ్ ఫ్రై టేస్టీగా మొత్తం రెడీ పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోద్దండి కూర. వేడిగా తినేస్తే టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎక్కువ నీళ్ళు వేయాలి మరి. చూసారా, కొంచెం కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి దింపేద్దాం. ఎగ్ తిని నీట్గా చూపిస్తాను మీకు. చూసారా, ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడుతుంది. ఎక్సలెంట్ వచ్చింది కర్రీ, మంచి అరోమాతో. చూసారా, ఓకేనా. కాసేపు ఇలా పెట్టేసి దింపేసి తినడం చూపిస్తాను మీకు. టైం అయింది ఫ్రెండ్స్, 1 గంట అయిపోయింది. వేడిగా తినాలి ఏదైనా. ఓకేనా, చూడండి కర్రీ. ఫ్రెండ్స్ తిన్నాము. చూసారా కూర, 2 గుడ్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ రైస్, వేడి అన్నం, వేడి కర్రీ. చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఎగ్ చూడండి, మసాలాతో కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా, చేతులు కాలుతుంది. వేడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అమేజింగ్, సూపర్ ఫ్రెండ్స్. గరం మసాలా టేస్ట్, అల్లం వెల్లుల్లి టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎగ్,